సృష్టి కేసులో ప్రధాన నిందితురాలు A1 నమ్రతను విచారిస్తున్నారు నార్త్ జోన్ డీసీపీ పోలీసులు. ఇవాల్టి నుంచి 5 రోజుల పాటు పోలీసుల కస్టడీలో ఉండనున్నారు నమ్రత. ఈ నెల 5 వరకు ఆమెను ఎంక్వైరీ చేయనున్నారు. ఉదయం చెంచల్గూడ జైలు నుంచి ఆమెను గాంధీ హాస్పిటల్కు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి తర్వాత నేరుగా నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్కు తరలించారు. గాంధీ హాస్పిటల్కు తరలించే ముందు తనకు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదని ఆరోపించారు నమ్రత. పోలీసులు ఇబ్బంది పెడుతున్నట్లు చెప్పారు. తర్వాత డీసీపీ ఆఫీస్ లోపలికి వెళ్లే ముందు పోలీసులు తనను కావాలని ఇరికించారని చెప్పారు నమ్రత. తనపై అజయ్ కలాం కావాలనే అభియోగాలు చేస్తున్నారన్నారు. కావాలనే కుట్ర చేసి ఇరికించారని చెప్పారు నమ్రత. సృష్టి కేసులో ప్రధాన నిందితురాలు A1 నమ్రతను విచారిస్తున్నారు నార్త్ జోన్ డీసీపీ పోలీసులు. ఇవాల్టి నుంచి 5 రోజుల పాటు పోలీసుల కస్టడీలో ఉండనున్నారు నమ్రత. ఈ నెల 5 వరకు ఆమెను ఎంక్వైరీ చేయనున్నారు. ఉదయం చెంచల్గూడ జైలు నుంచి ఆమెను గాంధీ హాస్పిటల్కు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి తర్వాత నేరుగా నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్కు తరలించారు. గాంధీ హాస్పిటల్కు తరలించే ముందు తనకు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదని ఆరోపించారు నమ్రత. పోలీసులు ఇబ్బంది పెడుతున్నట్లు చెప్పారు. తర్వాత డీసీపీ ఆఫీస్ లోపలికి వెళ్లే ముందు పోలీసులు తనను కావాలని ఇరికించారని చెప్పారు నమ్రత. తనపై అజయ్ కలాం కావాలనే అభియోగాలు చేస్తున్నారన్నారు. కావాలనే కుట్ర చేసి ఇరికించారని చెప్పారు నమ్రత. సృష్టి కేసులో ప్రధాన నిందితురాలు A1 నమ్రతను విచారిస్తున్నారు నార్త్ జోన్ డీసీపీ పోలీసులు. ఇవాల్టి నుంచి 5 రోజుల పాటు పోలీసుల కస్టడీలో ఉండనున్నారు నమ్రత. ఈ నెల 5 వరకు ఆమెను ఎంక్వైరీ చేయనున్నారు. ఉదయం చెంచల్గూడ జైలు నుంచి ఆమెను గాంధీ హాస్పిటల్కు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి తర్వాత నేరుగా నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్కు తరలించారు. గాంధీ హాస్పిటల్కు తరలించే ముందు తనకు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదని ఆరోపించారు నమ్రత. పోలీసులు ఇబ్బంది పెడుతున్నట్లు చెప్పారు. తర్వాత డీసీపీ ఆఫీస్ లోపలికి వెళ్లే ముందు పోలీసులు తనను కావాలని ఇరికించారని చెప్పారు నమ్రత. తనపై అజయ్ కలాం కావాలనే అభియోగాలు చేస్తున్నారన్నారు. కావాలనే కుట్ర చేసి ఇరికించారని చెప్పారు నమ్రత.